తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో పంది చేప నూనె వాడినట్లు తేలిందన్నారు మాజీ ఎంపీ పీహెచ్. ఇక రెగ్యులర్ కాంట్రాక్టర్కు కాకుండా కొత్త వారికి ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నించారు. వెంటనే దీనిపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎద్దు మాంసం అదే విధంగా చేపల మాంసం ఏమేమి కలిపినో నాకు అర్థం కాదు. ఇవాళ ఏది టీడీపీ స్పోక్స్ పర్సన్ మాట్లాడడం జరిగింది. లిబర్టీలో పూర్తిగా తేలిపోయిందండి. ఇంతకంటే అపచారం నా జీవితంలో చూడలే. దేవుని దగ్గర కూడా కరప్షన్ ఆరా బాబు. దేవుడు ఆయన వడ్డీతో వసూలు చేసే వెంకటేశ్వరుడు ఎవరిని ఇడవాడు రా బాబు, నన్ను కూడా ఇడవాడు. అపచారం చేసినా తప్పు చేసినా ఎవరిని వదలడు. దేవుని లడ్డూలో నెయ్యిలో ఇలాంటి చేయడం, గొడ్డు మాంసం అదేవిధంగా చేపల మాంసం ఇంకేమేమి కలిపినో ఆ లెబార్టరీ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇమీడియట్గా, ఎందుకంటే టీడీపీ వాళ్ళు కావాలని పెట్టిందని అవతల పార్టీ వాడు ఒక స్లోగన్ పెడతాడు రేపే. కనుక నా ఉద్దేశంలో ఇది సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. కేంద్రం ఇమీడియట్గా నరేంద్ర మోడీ, అమిత్ షా ఇమీడియట్గా యూ ఆర్డర్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. లేకపోతే భగవంతుడు వెంకటేశ్వర స్వామి పవిత్రకు కానీ ఎవరు చేసిండ్రు, ఇంతకుముందు ఎవరైతే ఈ నెయ్యి సప్లై చేయటం కాదని వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు, అది పాయింట్. కనుక ఎందుకు ఇచ్చిండ్రు అనేది ఒకటి, వాడు ఏం చేసిండను తప్పనిసరిగా ఇది సీరియస్ కేసు. మిగతా కేసులు ఏమన్నా 30 ఏళ్ళు 20 ఏళ్ళు నడిచిండొచ్చు, కానీ విత్ ఇన్ 6 months లోపల 3 months లోపలనే సిబిఐ ఎంక్వైరీ జరగాలి. కల్ప్రిట్స్ కు తప్పనిసరిగా వారికి శిక్ష ఇవ్వాలని కోరుతున్నా. ఎద్దు మాంసం